పవన్కు సీఎం ప్రశంసట, శాఖలపై పట్టు పెంచుకుంటున్నారని కితాబు, పెన్షన్లు, అన్న క్యాంటీన్లపై చర్చ, జనసేన కార్యకలాపాలు ఇకపై మరింత స్పీడ్ అయితే అట. ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్ర కార్యాలయంలో 2 రోజులు మకాం వేశారు. పవన్కు సీఎం ప్రశంస. మరి పవన్ కళ్యాణ్కి సీఎం ప్రశంస చేయకపోతే తిడతాడు. ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఉప ముఖ్యమంత్రి. ఇద్దరు కొలీజన్, ఇద్దరు కూటమి ప్రభుత్వంలో ఏమన్నా చిట్లి తేడాలు వస్తే అప్పుడు ప్రశంసలు ఉండవు, విమర్శలు ఉంటాయి. అప్పుడు అన్నీ వస్తాయి. ఇప్పుడు కడుపులో ఉన్నాయని బయటకు వస్తాయి. ఇది గొంతులోంచి బయటకు వచ్చేది, గొంతులోనే ఉంటుంది. ఇది ప్రశంసలే ఉంటాయి, వేరే ఏముంటుంది. నేడే పెన్షన్ల పండుగ. ఉదయం 6ంటికే ఇంటి వద్దే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 2737 కోట్ల నిధులు విడుదల. తొలి రోజు టార్గెట్ 96%, రెండో రోజు కల్లా 100% పూర్తి కావాలి అని ఆదేశాలు. ఏర్పాట్లు పూర్తి. సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గ పరిధిలోని గండుమలలో సీఎం చంద్రబాబు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేస్తారట. ఆగస్టు 1న మళ్ళీ పెన్షన్ల పంపిణీ ఉంది, 4000 ఒక్కొక్క పెన్షనర్కి. దానికి సంబంధించి నేడు పెన్షన్ల పండుగ అని ఒక వార్త ఇచ్చింది. మడకశిర నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొని పెన్షన్లు పంపిణీ చేస్తారట. త్వరలో మహాశక్తి దీపం పథకంపై కసరత్తు. అర్హులైన ప్రతి మహిళకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. 90 లక్షల మందికి పైగా మహిళలకు లబ్ధి. ఒక గ్యాస్ కనెక్షన్ ఉన్నవారే అర్హులు. ఒక్కొక్కరికి 3000కు పైగా ఆదా. విధి విధానాలు సిద్ధం చేస్తున్న అధికారులు. త్వరలో మహాశక్తి అంటే మహాలక్ష్మి ప్రోగ్రాం ఎట్లా తెలంగాణలో ఉందో దాంట్లో మహాశక్తి అని ఉచితంగా 3 సిలిండర్లు. ఒక కనెక్షన్ ఉన్న వాళ్ళకి అది కూడా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారట ప్రతి సంవత్సరానికి. దానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తారట. అంటే 3000 రూపాయలు సేవ్ అయితే ప్రతి మహిళకి అని చెప్పి 90 లక్షల మంది మహిళలకి ఈ లబ్ధి వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఒక వార్తని ఇచ్చారు.